హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. సుప్రీంకోర్టు రిజర్వేషన్లకు సంబంధించి ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇక రిజర్వేషన్లకు సంబంధించిన కొత్త ప్రణాళికలు రచించబోతున్నారు. ఒక పాత సమస్య అయితే తీరబోతుంది. సో అది ఏంటి, ఏ విధంగా జరుగుతుందనేది చూద్దాం. సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చిన తీర్పులో ఏమందంటే ఎస్సీ ఎస్టీ కుల వర్గీకరణ ఏదైతే ఉందో దీన్ని చేసి తీరాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే దీనికి సంబంధించిన బాధ్యత సుప్రీంకోర్టు తీసుకోకుండా శాసనసభలకే అప్పగించింది. ఈ శాసనసభలే దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోండి అని చెప్పేసి చెప్పారు. సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కోర్టులోకి నెట్టినట్టయింది బంతిని. సో శాసనసభలు ఏం నిర్ణయం తీసుకుంటాయి జాతీయ స్థాయిలో? మరి మోడీ గారు ఆల్రెడీ గతంలో తెలంగాణ ఎలక్షన్స్ సమయంలో మందకృష్ణ మాదిక్ గారితో డైరెక్ట్గానే ఆయన తన సభలో పక్కన కూర్చోబెట్టుకొని ఆయన డైరెక్ట్గానే స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాము అని చెప్పి. సో అంటే దానికి సంబంధించిన ప్రణాళికలు ఎప్పటి నుంచో పోరాడుతూ వస్తున్నారు కాబట్టి మందకృష్ణ గారు, అలాగే కొంతమంది ఎంఆర్పిఎస్ అనే సంస్థ ద్వారా. సో దీనికి సంబంధించి ఆ పోరాటంలో ఇది ఒక ముందడుగుగా భావించారు. ఎవరైతే దళిత అలాగే ఎస్టీ వర్గం, ఈ ముఖ్యంగా తెగలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా అవకాశాలు కోల్పోయి కేవలం కొన్ని అభివృద్ధి చెందిన ఈ అందులో కూడా ఈ దళిత కులాల్లో కూడా అభివృద్ధి చెందిన కులాలు మాత్రమే బాగుపడుతున్నాయి. పైనున్న కులాలు, ఈ కింద ఉన్న ఉపకులాలు మాత్రం ఏమాత్రం అవకాశాలు అందుకోలేక కునారిల్లిపోతున్నాయి అన్న పరిస్థితి ఉంది. సో దీంట్లో మార్పు రావడం కోసమే ఎంతో కాలంగా ఎంఆర్పిఎస్ పోరాడుతూ వస్తుంది. సో ఈ పోరాటానికైతే చాలా కాలంగా కొన్ని ప్రభుత్వాలు అంగీకరించాయి, కొన్ని ప్రభుత్వాలు అయితే చేస్తామని చెప్పి కూడా ఆగిన పరిస్థితి ఉంది. గతంలో చంద్రబాబు గారు అన్నారు, అలాగే వైఎస్ఆర్ గారు అన్నారు, కానీ ఎవరు కూడా ఒక ముందడుగు అయితే వేయకుండా ఆపేశారు. అయితే దీనికి వ్యతిరేకంగా కూడా కొన్ని శక్తులు, కొన్ని కులాలు, కొన్ని వర్గాలు పనిచేస్తూ వస్తున్నాయనుకోండి. సో దాని గురించి కూడా మనం మాట్లాడదాం. అంటే ఎందుకు ఇప్పటిదాకా చేయలేదు, ఇప్పుడు వచ్చిన అనౌన్స్మెంట్ ఎంతవరకు జరుగుతుంది అనేది మన చర్చలో ఇప్పుడు భాగం. అయితే మోడీ గారు ఆ విధంగా చెప్పారు. సో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు కూడా బాగానే హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ప్రజలు కూడా ఆ సభకు వచ్చిన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సరే జరుగుతుంది అని చెప్పి నమ్మారు. తర్వాత ఎలక్షన్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు కూడా దానికి సంబంధించి పార్లమెంట్లో ఒక చర్చ కానీ ఒక ఇది కానీ జరగలేదు. అయితే ఎంఆర్పిఎస్ గతంలోనే ఈ ఎస్సీ వర్గీకరణ చేయాలి, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు మొత్తానికే అవకాశాలు కోల్పోతున్నారు, దీని మీద మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకి ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణకు వచ్చిన తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ తీర్పు ఇప్పుడు వాళ్ళకే నెట్టినా సరే తన పర్సనల్ అభిప్రాయాన్ని అయితే సుప్రీంకోర్టు వెల్లడించడం జరిగింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఏమన్నారంటే, ఎస్సీ ఎస్టీలలో కొన్ని కులాల వాళ్ళు ముఖ్యంగా అవకాశాలు కోల్పోతున్నారు, కొన్ని కులాల వాళ్ళు సరైన అభివృద్ధి లేదు, కాబట్టి ఈ వర్గీకరణ చేయాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పేసి చంద్రచూడ్ గారు భావించారు. సో దీనికి సంబంధించి వాళ్ళు ధర్మాసనం 7 సభ్యుల ధర్మాసనంలో 6:1 రేషియోలో ధర్మాసనం కుల వర్గీకరణ చేయాల్సిందే అని చెప్పేసి అంగీకరించింది. కాబట్టి బాగా రేషియో కూడా బాగా ఉంది కాబట్టి వీళ్ళ నిర్ణయానికి కట్టుబడి మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందా లేదా చూడాలి. అయితే ఈ వర్గీకరణ వల్ల జరిగే మేలేంటి, దీన్ని అడ్డుకునే వాళ్ళు చెబుతున్న కాజెస్ ఏంటి, అసలు ఇది ఏంటి సమస్య, అసలు ఇంకా కులాలు అని ఇప్పుడు ఆల్రెడీ పార్లమెంట్లో పెద్ద రచ్చ జరుగుతుంది, ఇంకా ఏంటి వర్గీకరణ, ఏంటి రిజర్వేషన్ అనే ప్రశ్నలు అయితే అనేక మందిలో ఉన్నాయి. సోషల్ మీడియాలో అయితే ఈ రిజర్వేషన్ తీసేస్తే కుల సమస్య పోతుంది అంటూ కొన్ని వింత వాదనలు కూడా వినపడుతూ ఉంటాయి. ఈ రిజర్వేషన్ వల్లే దేశంలో ఏదో టాలెంటెడ్ పీపుల్ లేక పేదరికం పెరిగిపోతుంది, ఉద్యోగాలు టాలెంటెడ్ పీపుల్కు రాక యూఎస్కి ఇట్లా వెళ్ళిపోతున్నారంట వాదనలు చాలా ఉన్నాయి. అయితే నిజమైన సమాచారం వీళ్ళ దగ్గర ఉందా, ఈ విధంగా మాట్లాడే వాళ్ళ దగ్గర? దీనివల్ల జరిగిన నష్టం ఏంటి, లాభం ఏంటి, ఇవన్నీ చర్చిద్దాం. ముఖ్యంగా చూసుకుంటే కులానికి సంబంధించి మన దేశంలో కులం ఎటువంటి ప్రాధాన్యత పోషిస్తుందో అందరికీ తెలిసిందే. పైకి కులాలు లేవు మతాలు లేవు అంటారు, కానీ ఎలక్షన్ మొదలవగానే ఏ కులంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ కులం వాళ్ళు మనకు ఏ హామీ ఇస్తే ఓట్లేస్తారు అనేది లెక్కలు చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ తల్లివులు లాంటి పథకాలు, లేకపోతే దళిత మహిళలకి పలానా రేషియోలో మేము రుణాలు ఇస్తున్నాం అనగానే వాళ్ళు ఎంతో ఎంకరేజ్ అయిపోయి ఓట్లేస్తారు. ఎందుకు రుణాలు అంటే ఓసీలకు ఎందుకు ఇవ్వట్లేదు అంటే అక్కడ ఆ గ్యాప్ అనేది గమనించాలి. అంటే కొన్ని కులాల్లో డబ్బు లేకపోయినా సరే తాతల తరం నుంచి ఉన్న ఆస్తులు ఉంటాయి అనే ఉద్దేశంతో కొన్ని కులాలకి ఇలాంటి ఉచిత పథకాలు అనేవి శాంక్షన్ చేయరు. ఇది గమనించారు. కొన్ని కులాల్లో నిజంగానే పేదలు ఉన్నారు, అగ్రవర్ణాలైనా సరే పేదలు ఉన్నారు. సో వాళ్ళలో టాలెంటెడ్ పీపుల్ కూడా ఉన్నారు. అయితే వాళ్ళకి అవకాశం రాకపోవడం అనేది ఇప్పుడు ఈ సిస్టమ్ అంతా సరిగ్గా నడపకపోవడం వల్ల జరుగుతున్న సమస్య. సో అదొక రకమైన సమస్య. అయితే ఈ దళిత కులాలు బాగుపడిపోయారు, అందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి అనే భ్రమ కూడా చాలామందిలో ఉంది. నిజానికి దళిత కులాల వాళ్ళు కూడా దాదాపు 20% దాకా మన ఇదిలో ఉన్నారు జనాభాలో. సో ఇంత జనాభా ఉండటం వల్ల ఉద్యోగాలు అదే స్థాయిలో పెరగకపోవడం వల్ల ఇప్పుడు 10 మంది కొత్త జనరేషన్ వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా 10 కాకపోయినా 2% ఉద్యోగాలన్నా పెరగాలి. కనీసం అది కూడా జరగట్లేదు. సో దానివల్ల ఏమైపోతుందంటే
ఈ రిజర్వేషన్ ఉన్న కేటగిరీలో కూడా ఉద్యోగ అవకాశాలు అందరికీ లేవు, కేవలం కొందరికి మాత్రమే ఉన్నాయి. కొందరు మాత్రం ఆ అవకాశాలు పొందలేని పరిస్థితిలో ఉంది. ఒకటి ఉద్యోగాల రేషియో పెరగకపోవడం అయితే, రెండోది ఆ ఉన్న ఉద్యోగాల్లో కూడా అభివృద్ధి చెందిన కులాల నుంచి మాత్రం అందుకునే పరిస్థితి ఉంది. దీనివల్ల ఒక నష్టం జరుగుతుంది. ఇక రెండోది వచ్చేసి ఈ కుల సమస్య అనేది బాగా ఊరికే కులం అని మాట్లాడతారు, కుల వివక్ష అని మాట్లాడతారు. ఈ సమాజంలో ప్రస్తుతం అది ఎక్కడ ఉంది అనే ప్రశ్న ఒకటి బయలుదేరింది. అది అసలు లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రిజర్వేషన్ అనేది తీసేస్తేనే కులం అనేది పోతుంది అన్న భ్రమ కూడా ఉంది. ఈ వాదన ఎలా ఉంటుందంటే, ఈ జ్వరం రావడానికి ఇది పారాసిటమాల్ టాబ్లెటే కారణము, సో ఆ టాబ్లెట్ని బ్యాన్ చేస్తే జ్వరం తగ్గిపోద్ది అన్నట్టుంది. నిజానికి జ్వరం తగ్గడానికి టాబ్లెట్లు తయారు చేస్తారు. సో అలాగే ఈ రిజర్వేషన్ కూడా కుల వివక్ష అనేది లేకుండా ఉండటానికి, వివక్ష అనేది ముఖ్యమైన పాయింట్ ఇక్కడ, అది లేకుండా ఉండటానికి ఒక సమాన స్థాయి అందుకుంటారు అనే ఉద్దేశంలో పెట్టింది. కానీ దాన్ని మిస్లీడ్ చేసేసి ఈ రిజర్వేషనే లేకపోతే కులం అనేది ఉండదు కదా అనే ప్రస్తావన ఉంది. రిజర్వేషన్ అనేది రాజ్యాంగం వచ్చిన నిన్న మొన్న వచ్చింది, కానీ కులం అనేది వందల ఏళ్ళుగా ఉంది. అది మన సారస్వతాల్లో కూడా కనపడుతూ ఉంది. దాన్ని ఏదో వీళ్ళు పెంచి పోషిస్తున్నట్టు మాట్లాడతారు, కానీ నిజానికి పెంచి పోషిస్తుంది ఏ కులాల్లో ఉన్న ఆయా వ్యవస్థలే పోషిస్తున్నాయి. దీనికి సంబంధించి జాతీయ స్థాయి సమ్మిట్లు జరుగుతూ ఉంటాయి, ఏ కులానికి ఆ కులానికి. అంతర్జాతీయ సమ్మిట్లు జరుగుతూ ఉంటాయి. ఒక వనభోజనాలను పెడతారు, పోయేదంతా ఒకే కులం. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్రతి చోట ఈ కులం అనేది బాగా వేళ్ళూనుకొని ఉంది. సో ఇదొక ఎగ్జాంపుల్ అయితే, కొన్ని కులాల్లో రిజర్వేషన్ లేకున్నా కూడా వాడుకోలేని పరిస్థితి అగ్రవర్ణాల కులాలకు ఉంది. ముఖ్యంగా ఈ దళిత కులాలు ఎందుకు అభివృద్ధి చెందలేదు అనేది గమనించినప్పుడు చూసినా కూడా కేవలం వాళ్ళు కొన్ని రకాల వృత్తులు మాత్రమే చేయడం వల్ల గతం నుంచి కూడా అనేది క్లారిటీగా తెలుస్తుంది. ఆ వృత్తుల్లోకి మిగతా కులాల వాళ్ళు రావడానికి కూడా సాహసం చేయలేదు. ఇప్పుడు కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలే ఉన్నాయి, ఆ ఉద్యోగాల్లో కూడా కొన్ని కులాల వాళ్ళు, అగ్రవర్ణ కులాల వాళ్ళు రావడం లేదు. ఆశ్చర్యపోతున్నారా? గవర్నమెంట్ ఉద్యోగంలోకి ఎందుకు రారు? అందరూ గవర్నమెంట్ ఉద్యోగాల కోసమే కదా పోరాడుతున్నారు. కానీ ఆ సమస్య ఏంటో చూద్దాం. నిజానికి దళిత కులాల వాళ్ళు చూస్తే ముఖ్యంగా ఈ డప్పు కొట్టుకోవడమో, చెప్పులు కుట్టుకోవడమో, లేకపోతే శవాలను తగలబెట్టే కాటికాపరల పనులు, లేకపోతే పెంట కుప్పలు ఎత్తేసే పనులు, హ్యూమన్ స్కావెంజర్స్ ఎంతో కాలంగా ఈ పనులు చేస్తూ గడిపిన పరిస్థితి ఉంది. అలాగే మున్సిపాలిటీలో ఈ డ్రైనేజ్ వ్యవస్థలు క్లీన్ చేసే పనుల్లో ఈ వ్యవస్థల మొత్తంలో ఉండేది ఎవరయ్యా అంటే కేవలం దళిత కులాల వాళ్ళు మాత్రమే. ఎస్సీలో ఇక ఉపకులాలు దాదాపు 60 పైన ఉన్నాయి, వీళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొద్దిగా బీసీల్లో కాస్త లో క్యాడర్లో ఉన్న వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. అంటే క్యాడర్ అంటే మనం హెచ్చుతగ్గులు మనం మాట్లాడుకోవడం కాదు, సమాజం ఆ విధంగా డిజైన్ చేసిన దాని గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఆ విధంగా పరిస్థితి ఉంది. మరి మిగతా కులాల వాళ్ళు, బీసీల్లో కొంచెం పై స్థాయి కులాల వాళ్ళు లేదా అగ్రవర్ణ కులాల వాళ్ళు, మేము పై స్థాయి కులాలమని చెప్పుకుంటున్న వాళ్ళు ఎందుకు ఈ ఈ గవర్నమెంట్ ఉద్యోగాలైనా సరే ఈ మున్సిపాలిటీ ఉద్యోగాల్లోకి రారు? ఎందుకు రారు అంటే, అగ్రవర్ణం వాడు పేదవాడైనా సరే నేను ఇంకా ఆ పొజిషన్లోనే ఉంటాను అనే ఇంకా కులహంకారం కొనసాగుతుంది. కాబట్టి కొన్ని కులాల వాళ్ళు ఎందుకు అదే పని చేయాల్సి వస్తుంది అంటే, మీరు ఈ పనికే పరిమితం అన్న సిస్టమ్ అన్అఫిషియల్గా రన్ అవుతుంది కాబట్టి.